హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు లాస్యస్ మామ్ టాలెంట్. ఈరోజు గబగబా రెడీ అయిపోయి చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్కి అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయొచ్చు. దానికోసం ముందుగా నేను ఒక ప్లేట్లో 3 స్పూన్ల ధనియాలు తీసుకున్నా. దీన్ని వేయించక్కర్లేదండి. నెక్స్ట్ కొన్ని దాల్చిన చెక్కలు, కొన్ని లవంగాలు, ఒక 3 యాలకులు, ఇవన్నిటినీ కూడా మిక్సీ చేసుకోవాలండి. ఇలా మిక్సీ చేసేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత అందులోనే ఒక 3 ఉల్లిపాయలు వేసుకున్నా, కొన్ని పచ్చిమిరపకాయలు, ఇవన్నిటినీ కూడా మనం మిక్సీ చేసేసుకోవాలి. నెక్స్ట్ చికెన్, నేను కేజీ చికెన్ చేస్తున్నానండి. ఈ కేజీ చికెన్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, కారం కూడా మీ ఇంట్లో ఎలా తింటారో దాన్ని బట్టి కారం పొడి కూడా వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పొడి, ముందుగా మనం పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆనియన్ది, అది కూడా ఇందులో ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసాను. ఇవన్నిటినీ కూడా పీసెస్ అన్నిటికీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ కర్రీ చాలా తొందరగా అయిపోతుందండి, ఎందుకంటే మన ఆనియన్స్ కూడా ఈ చికెన్ పీసెస్లో ముందుగానే కలిపేసుకుంటాం కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది. కంప్లీట్గా రెడీ అయిపోతుంది. ఇది ఇలా కలిపేసుకుంటే ఇంకా నెక్స్ట్ మనం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని వండుకోవడమే, అంతే. దాంట్లో ఇంక మనం ఎక్స్ట్రాగా ఏం వేయక్కర్లేదు. ఇది ఒక ½ అన్ అవర్ దీనికి రెస్ట్ ఇవ్వాలి మనం. ఒక ½ అన్ అవర్ తర్వాత ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోక్కర్లేదు, ఎందుకంటే మనం స్టార్టింగ్ ఎప్పుడైతే చికెన్లో ఆనియన్స్ కలుపుతూ ఉండాలో అప్పుడు కూడా మనం కొంచెం ఆయిల్ వేసుకున్నాం. సో కొంచెం ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ ఆకులు ఒక 4 వేసుకున్నాను. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకునే చికెన్ని కళాయిలో ఇంకా వేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై చేయడం అని, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేయడం అని అవేమీ ఉండదు. నెక్స్ట్ ఈ వీడియోలో స్కిప్ అయ్యింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నేనైతే వేసాను, బట్ వీడియోలో స్కిప్ అయ్యింది. ఇలాగా మొత్తం చికెన్ మనం ఏదైతే కలిపి పెట్టుకొని ఉంచుకున్నామో అది కళాయిలో వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇంకా మధ్య మధ్యలో మనం కొంచెం కలుపుకోవాలి, అంతే. ఈ కర్రీలో పెద్ద స్పెషాలిటీ ఏమీ ఉండదు, టేస్ట్ కూడా బాగుంటుంది. మనకి ఏదైనా వర్క్ ఉంది అంటే ఇలా తొందరగా అయిపోయే కర్రీ అయితే చికెన్ది ఇదేనండి, చాలా బాగుంటుంది కూడా. ఇలా ఆయిల్ తేలిపోతుంది ఫ్రై అయిపోయిన తర్వాత, మసాలా అంతా ముక్కలు పట్టేసిన తర్వాత ఆయిల్ అనేది ఫ్రై అయిపోతుంది. ఇలా బాగా తేలిపోతుంది అనమాట. ఇలా కలిపేసుకోవడమే. చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో. ఆనియన్స్ కూడా మనకి ఏం పచ్చి వాసన రావడం అవేమీ ఉండదు, ఎందుకంటే చికెన్లోనే ఫ్రై అవుతుంది. నేను ఇలా ఒక 3-4 టైమ్స్ మధ్యలో కొంచెం కలుపుకున్నాను. అంతేనండి, ఈ డిష్ వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. టేస్ట్కి అయితే చాలా బాగుంటుంది, తొందరగా కూడా అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువ టైం అయితే పట్టదు ఈ కర్రీ చేయడానికి. కొంచెం పైనుంచి కొత్తిమీర వేసుకున్న స్మెల్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.